వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి కేసులో హైకోర్టు పలు సందేహాలు వ్యక్తం చేసింది. దాడి చేసిన వారి పేర్లను నిందితుల జాబితాలో చేర్చకపోవడంపై పోలీసులను ప్రశ్నించింది. ప్రసన్న ఇచ్చిన ఫిర్యాదుపై పురోగతి వివరాలు తమ ముందు ఉంచాలని ఆదేశిస్తూ తదుపరి విచారణ ఈ నెల 21కి వాయిదా వేసింది ధర్మాసనం. కోవూరు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి ఘటనపై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ప్రసన్న సమర్పించిన ఫోటోల్లో దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు స్పష్టంగా కనిపిస్తున్న నిందితుల జాబితాలో వారిని ఎందుకు చేర్చలేదని పోలీసులను ప్రశ్నించింది. ప్రసన్న ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు పురోగతి వివరాలను తమ ముందు ఉంచాలని ఆదేశించింది. తన ఇంటిపై దాడి గురించి ఫిర్యాదు ఇచ్చినా సకాలంలో పోలీసులు కేసు నమోదు చేయలేదని ప్రసన్న కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు. తర్వాత కేసు నమోదు చేసినా దాడి చేసిన వారిని నిందితులుగా చేర్చలేదని, ఈ విషయంలో పోలీసులపై చర్యలకు ఆదేశాలివ్వాలంటూ ప్రసన్న కుమార్ కోర్టును కోరారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ప్రోద్బలంతోనే ప్రసన్న కుమార్ ఇంటిపై దాడి జరిగిందని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు పిటిషనర్ తరపు న్యాయవాది. కానీ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదన్నారు. సాక్ష్యాధారాలను పోలీసుల ముందు ఉంచినా కేసు నమోదులో జాప్యం చేశారని, దాడి చేసిన వారిని నిందితుడిగా చేర్చకుండా ఎఫ్ఐఆర్లో గుర్తు తెలియని వ్యక్తులు అంటూ పేర్కొన్నట్లు కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.